ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఫస్ట్ కనబడే పోట ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? రేఖా గుప్తా గారు. ఇంకో మాట అడిగిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి మహిళల అధ్యక్షులు ఉన్నారు, బీజేపీకి మహిళలు అడిగిండు. రేవంత్ రెడ్డి గారు ఎవరున్నారు? అయితే నెహ్రూ బిడ్డ, లేకపోతే నెహ్రూ ఇంటికి వచ్చినటువంటి ఒక కోడలి పిల్ల తప్ప ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసేందుకు సోనియా గాంధీ దాదాపు 2 దశాబ్దాలు పనిచేస్తుంది, కానీ ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి కుటుంబం మీది. మేము ఖచ్చితంగా ఈ దేశ ప్రథమ పౌరురాలు ఎవరు తల్లి? ఎవరు ప్రథమ పౌరురాలు అంటే ఎవరు? రాష్ట్రపతి. ఎవరు ఈ దేశ ప్రథమ పౌరురాలు? ద్రౌపది ముర్ము. ఓ గిరిజన బిడ్డ, ఓ చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చింది, ఒడిశాకి వెళ్ళి. ఏడున్నది ఎలా? దేశ ప్రథమ పౌరురాలుగా రాష్ట్రపతి భవన్ లో ఉన్నటువంటి ద్రౌపది ముర్ముని ఈ దేశ ప్రధాన రాష్ట్రపతి చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజు పార్లమెంట్ లో 100కి 33 మంది మీరు ఉండాలి, కానీ దురదృష్టం ఏందో తెలుసా? 100కి 15 మంది కూడా మహిళా ఎంపీలు లేరు. ఉన్నారా? 100కి 15 మంది కూడా మహిళా ఎంపీలు లేరు. మరి మీ సంఖ్య పెరగాలనా వద్దా? స్పీచ్ ఇవ్వమంటే సార్లు చెప్తారు. ఇందాక మా ఉమ్మ చెప్పింది, ఎత్ర నార్యస్తు పూజ్యతే అని. ఏమున్నది? సుప్రీంకోర్టులో జడ్జిలు 32 మంది జడ్జిలు ఉంటారు, 3 మహిళా జడ్జిలు ఉండరు. ఎంతమంది? 3 ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఈయన చెప్తాడు, బీజేపీ వాళ్ళు ఏం చేసిరు మహిళలకి? అయ్యా ముఖ్యమంత్రి గారు, అన్ని చేసింది మేమే, చేసేది మేమే. భవిష్యత్తులో సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలు యూపీఏ చైర్పర్సన్ ఉండి మహిళా బిల్ పాస్ చేయాలి, కానీ ఇలా నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని మహిళా బిల్ పాస్ చేసేందుకు ముందుకు వస్తా ఉన్నాడు. ఆ సభలో ఆ చట్టాన్ని అమలు చేసే